జై శ్రీమన్నారాయణ మనవాలజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. అడియన్ రామానుజదాస్ ఎంబెర్మాన్ తిరువడిగలే శరణం, ఆచార్య తిరువడిగలే శరణం. మీ అందరికీ కూడా 2024 శుభాకాంక్షలు, న్యూ ఇయర్ శుభాకాంక్షలు. 1వ తారీఖు 1/1/2024 ఏం కలర్స్ వేసుకోమంటారమ్మా, ఏ కలర్స్ వేసుకుంటే మేము అదృష్టాన్ని సొంతం చేసుకోగలుగుతాం అనేసి చాలామంది అడుగుతున్నారు. సరే, దాని గురించి మీకు నేను చెప్తాను. మీకు వచ్చేటప్పటికి ఇప్పుడు నేను చెప్పేది అమ్మ మీరు ఏం చెప్తారు ఏంటి అనేసి అంటున్నారు. నేను వచ్చేటప్పటికి న్యూమరాలజీ అంటే జాతకాన్ని నేను డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం, మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం, మీరు పుట్టిన డేటు, నెల, సంవత్సరాన్ని కౌంట్ చేసుకుని వీటిలన్నిటితోటి మీరు ఏ నెలలో పుట్టారు, ఏ డేట్లో పుట్టారు, ఏ సంవత్సరంలో పుట్టారు, డెస్టినీ ఎంత వస్తుంది, దీని నుంచి మీ జీవితం ఎలా ఉండబోతుంది, ఇప్పటి వరకు ఎలా ఉంది, రేపొద్దున్న ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, ఇందులో గవర్నమెంట్ జాబ్ ఉందా, లేదంటే లవ్ మ్యారేజ్ ఉందా, లేదంటే గనక మీకు సమస్యలు ఎదురవుతాయా, లేదంటే జీవితం సుఖంగా వెళ్ళిపోతుందా, ఇవన్నిటిని కూడా మీ జాతకాన్ని, మీ డేట్ ఆఫ్ బర్త్ని పరిశీలించి చెప్పడం అనేది ఉంటుంది. అలాగే కొంతమందికి ఏంటంటే వాళ్ళు ఉంటున్న ఇంటి దిశ వాళ్ళ పుట్టిన తేదీకి నప్పుతుందా లేదా, లేదనుకోండి మీరు పుట్టిన తేదీకి నప్పట్లేదు కాబట్టి మీ జీవితం ఎంత అదృష్టకరంగా ఉన్నా కూడా మీరు కష్టాలు పడుతున్నారని చెప్పడం. తర్వాత ఇటు న్యూమరాలజీ ప్రకారం, అలాగే ఆస్ట్రాలజీ ప్రకారం కూడా చాలా మందికి తెలియని విషయం ఏంటంటేనండి, పుట్టిన తేదీల్లో అంటే అటు ఆస్ట్రాలజీ ప్రకారం కావచ్చు, ఇటు న్యూమరాలజీ ప్రకారం కావచ్చు, చంద్రగ్రహణ యోగం అలాగే సూర్యగ్రహణ యోగం అనేసి ఉంటాయండి. ఎందుకనంటే చూడండి, నిండు చంద్రుణ్ణే గ్రహణం పడుతుంది, అలాగే నిండు సూర్యుడినే గ్రహణం పడుతుంది. ఇలా ఉంటాయి అన్నమాట. వీటి వలన వాళ్ళ జీవితం చాలా రకాల కష్టాల్లోకి వెళ్ళిపోతుంటుంది. దానికి రెమెడీస్ ఏంటి, సమస్యలు ఎవరికైనా, కష్టాలు ఎవరికైనా వస్తాయి, కానీ దాన్ని ఎదుర్కోవాలి అని అంటే ఏ రకమైన పరిహారంతో, ఏ రకమైన చిన్న పేర్లో చిన్న కరెక్షన్ తోటి చక్కటి అదృష్టాన్ని మనం ఎలా తెచ్చుకుంటాం అన్న దాని గురించి నేను చెప్పడం అనేది ఉంటుంది. కాబట్టి మీకు ఎవరికైనా కావాలి అని అనుకుంటే హైదరాబాద్ నేను వస్తుంటాను, డైరెక్ట్ అపాయింట్మెంట్ కావాలనుకుంటే హైదరాబాద్లో చూసుకోవచ్చు, లేదంటే ఏలూరు కావాలనుకుంటే ఏలూరులోనూ తీసుకోవచ్చు. అలాగే ఇతర కంట్రీస్ వాళ్ళకి వీళ్ళకి అందరికీ కూడా రాలేని వాళ్ళకి నేను ఫోన్ ద్వారా మీకు అపాయింట్మెంట్ ఇవ్వడం అనేది ఉంటుంది. కాబట్టి ఎవరికైనా సరే జాతకంలో అంటే సమస్యలు పడేవాళ్ళు, కష్టాలు పడేవాళ్ళు ఈ రకమైన చిన్న చిన్న మార్పులతోటి అదృష్టాన్ని తెచ్చుకోవచ్చు. అలాగే మనకు వచ్చేటప్పటికి మన ఛానల్లో అంటే నేను ఇప్పటి వరకు వచ్చేటప్పటికి ఒకటి గుర్తుంచుకోండి, నేను ఎవరి గురించి కూడా, నాకు చాలామంది చెప్తుంటారు అమ్మ ఈ ఫోన్ గురించి పరిచయం చేయండి, లేదంటే దీని గురించి చెప్పండి అమ్మా అంటారు. నేను ఎవరి గురించి ఎప్పుడూ చెప్పలేదు, కానీ పూజకు సంబంధించి నేను వాడుతున్నప్పుడు వీళ్ళ నుంచి చాలా బాగుంది కాబట్టి నేను మీకు చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మీరు తెప్పించుకున్న తర్వాత చాలా బాగుందమ్మా అనేసి నా ఆనందాన్ని ఇంకా రెట్టింపు చేశారు మీరు. ఎందుకనంటే వీళ్ళ దగ్గర నుంచి పూజ ఐటమ్స్ మీరు కొనుక్కున్న తర్వాత నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ నాకు ఫోన్ చేసి కానీ చెబుతున్నారు, అమ్మ ఐటమ్స్ చాలా బాగున్నాయమ్మా, కుంకుమ పెట్టుకుంటే మంచి సువాసన వస్తుందమ్మా, అలాగే అదేంటి స్వామివారికి దీపం పెట్టినప్పుడు అదే జవ్వాది లిక్విడ్ని మేము ఒంటికి రాసుకున్నప్పుడు ఇలా ఉందమ్మా, మా ఇల్లు ఒక దేవాలయంలా ఉందమ్మా అనేసి చెబుతుంటే నిజంగా చాలా ఆనందం అనిపిస్తుందండి. ఎందుకని అంటే మా ఇంటికి ఎవరైనా వస్తే అలాగే అంటారు. మరి అలాగే మీ ఇంటికి వచ్చినప్పుడు కూడా మీరు అగరత్తులు కానీ, లేదంటే స్వామివారికి వినియోగించే జవ్వాది లిక్విడ్ కానీ, జవ్వాది పౌడర్ కానీ, ఈ చందనం కానీ, వీటిలన్నిటి నుంచి కూడా మంచి సువాసన రావటం వలన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ వచ్చి మనం ఒక రకంగా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నాం. కాబట్టి చాలామంది నాకు చెప్తున్నారు. కాబట్టి నాకు ఇందులో కూడా నాకు ఆనందం ఏంటి అంటే, మీరు ఎవరైనా కొత్త వాళ్ళు అయితే కనుక మన ఛానల్లో ఉన్న పూజ ఐటమ్స్ వాళ్ళ దగ్గర చక్కటి ప్రొడక్ట్స్ ఉన్నాయి కాబట్టి జెన్యూన్గా ఇస్తున్నారు కాబట్టి తెప్పించుకోండి. అలాగే ఇంకొకటి ఏంటి అని అంటే, వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో కూడా శ్రీ పూజ జడ్ అనేది ఉంటుంది, ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఏం కావాలన్నా సరే చక్కగా ఎమ్మటే పంపిస్తున్నారు, వాళ్ళ దగ్గర తెప్పించుకోండి. ఎందుకు నేను చెబుతున్నాను అని అంటే, మనం ఇప్పుడు ధనుర్మాసంలో ఉన్నాం, అందులోనూ ధనుర్మాసంలో
నెల్లాళ్ళు కార్తీక మాసం వెళ్ళిపోయింది. కార్తీక మాసం వెళ్ళిపోయి ధనుర్మాసం వచ్చిన ఎన్నో ధనుర్మాసాలు వస్తుంటాయి. కానీ ప్రతిరోజు నిత్యం మనం పూజ చేసుకుంటాం. నిత్యం పూజ చేసుకుంటానికి కూర్చుని ప్రశాంతంగా చేసుకోవాలి అని అంటే అక్కడ దీపం పెట్టి అక్కడ కూర్చోవాలి అని అంటే మనసుని మనం భగవంతుడి దగ్గర కట్టేయాలి అంటే ఆ వాతావరణం అంతా కూడా ప్రశాంతంగా మంచి సువాసనతోటి ఉండాలి. ఆ సువాసన అనేది వీళ్ళ ద్వారా మనం తెచ్చుకున్నాం కాబట్టి మీరందరూ తెప్పించుకోండి అమ్మా అని చెప్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా వాళ్ళ దగ్గర తెప్పించుకుని చక్కగా పూజ చేసుకుని ప్రశాంతమైన జీవితంతో స్వామిని మీరు పూజ ద్వారా మెప్పించుకుని మీరు అదృష్టవంతులు అవుతారని, అలాగే మీకు అష్టైశ్వర్యాలు స్వామి అమ్మతో సహా ప్రసాదించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. పోవాలి అంటే కలర్స్ గురించి చెప్పేటప్పుడమ్మా చాలా మందికి తెలుసు. ఎందుకంటే నేను ఎన్నాళ్ళ బట్టో ఎన్ని సంవత్సరాల బట్టో నేను చెప్తున్నాను కానీ బట్టి తెలుసు. కానీ కొత్త వాళ్ళు అనుకుంటారు ఏంటి ఆ కలర్స్ వేసుకుంటాం వల్ల నిజంగా బాగుంటుందా అని. నిజంగా బాగుంటుంది. ఎందుకనంటే వేసుకున్న వాళ్ళందరూ చెబుతారు కాబట్టి నేను చెప్తున్నాను. అలాగే ప్రతి ఒక్కళ్ళ జీవితంలోనూ కూడా చాలా మందికి చూడండి కొన్ని సమస్యలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని రకాల ఒక రకంగా చెప్పాలి అని అంటే అసలు అలివి కాని సమస్యల్లో బాధపడుతూ ఉంటారు. అలాంటప్పుడు కొన్ని టైముల్లో మనం గనక ఇప్పుడు నేను చెప్పినట్టు గనక కలర్స్ వేసుకున్నట్టయితే ఆ సంవత్సరం వచ్చేటప్పటికి అంటే మళ్ళీ సంవత్సరం మారేటప్పటికి ఈ సమస్యల్లోంచి ఈ కష్టాల్లోంచి బయటకు రావడం అనేది ఉంటుంది. ఎందుకని అంటే ఇప్పుడు చూడండి నేను ఈ కలర్ వేసుకున్నాను, నేను మీతో మాట్లాడుతున్నాను, కానీ మాట్లాడినా నా చూపులకి కొంచెం ఎరుపు రంగు తర్వాత పసుపు రంగు అనేది నాకు కనపడుతుంది. అదే నేను నలుపు వేసుకున్నాను అనుకోండి, ఆ నలుపు అనేది నా ముఖం మీద పడడం, నా మనసు మీద పడడం అనేది ఉంటుంది. అలాగే ఏ కలర్ అయితే వేసుకుంటామో దాని నుంచి వచ్చే గ్రహం నుంచి అనుకూలత ప్రతికూలత అంటే మనకి అనుకూలత గనక వచ్చిందనుకోండి జీవితంలో ఉన్నతంగా ఎదగడం అనేది కావలసినవన్నీ భగవంతుడు మనకి ఇవ్వడం అనేది ఉంటుంది. కానీ విరుద్ధమైన సంఖ్యల్లో గనక మనం ఏదైనా యాంటీ గ్రహాల్లో ఉన్న డ్రెస్సులు గనక కలర్స్ గనక వేసుకున్నాం అనుకోండి మనకు జరిగేవన్నీ కూడా విపరీతమైన ధోరణులు జరగడం, తర్వాత యాక్సిడెంట్ల మయం కానీ ఇలా కొన్ని సమస్యల్లో మనం చిక్కుకుంటాం అనేది ఉంటుంది. కాబట్టి అందు గురించే నేను ఎన్నో సంవత్సరాలుగా 31 నుంచి 1 తారీఖు నుంచి తర్వాత పుట్టినరోజులకి, తర్వాత ఉగాదులకి, తర్వాత శ్రావణ శుక్రవారానికి ఇలాగ కొన్ని కలర్స్ చెప్తున్నాను. చెప్పిన తర్వాత వేసుకున్నాక చాలా బాగుందమ్మా అనేసి అంటున్నారు. అలాగే మనకి 2024 వచ్చేటప్పటికి ఏ కలర్ వేసుకోవాలి అని అంటే కనుక మీరు వచ్చేటప్పటికి ఎరుపు ఆరెంజ్, ఎరుపు అయినా వేసుకోవచ్చు లేదంటే ఆరెంజ్ అయినా వేసుకోవచ్చు, లేదు ఈ రెండు మిక్స్ అయినవి కూడా వేసుకోవచ్చు. కానీ మీకు ఎప్పుడు చెప్పినట్టుగానే బ్లాక్, గ్రే, బ్లూ, తర్వాత ఇంకొకటి వచ్చేటప్పటికి వైలెట్ కలర్, ఈ 4 కలర్స్ మీకు మీరు వేసుకునే డ్రెస్సులో లేకుండా చూసుకోండి. ఒకవేళ ఉండేటట్టయితే చిన్నగా అక్కడక్కడ ఉండేటట్టు చూసుకుని మీరు వేసుకున్నట్టయితే 2024, 25 వచ్చే వరకు కూడా మీ జీవితంలో చాలా మట్టుకు విజయాల్ని మీ సొంతం చేసుకోగలుగుతారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే ఆల్మోస్ట్ ఇప్పటికే నాకు చెబుతున్నారు, అమ్మా మీరు చెప్పండి అమ్మా, మేము జాకెట్లు కుట్టించుకోవాలి, ఇతర దేశాలు పంపించాలి, తర్వాత పిల్లలకి డ్రెస్సులు ఇవ్వరు ఇదనేసి అంటున్నారు. కాకపోతే నాకు చేయడానికి కొంచెం టైము ప్లస్ ఈ వీడియో నేను చేసిన తర్వాత ఈ వీడియో కోసం చాలామంది ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే నేను కలర్ చెప్పిన తర్వాతే చాలామంది ఈ కలర్ని కాపీ కొట్టి వాళ్ళు ఛానల్లో వేసుకుంటాం అనేది ఉంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. సరే ఏది ఏమైనా నేను చెప్పిన కలర్ అయితే మాత్రం ఆరెంజ్ కలరు, రెడ్, దీన్ని మార్పు చేసి ఎవరైనా చెప్పితే మీరు వేసుకుంటే ఆ దానికి వచ్చే ఫలితం అనేది కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, లేదంటే బాధలు అనుభవించినా మీరే అనుభవిస్తారు తప్ప అది నేను చెప్పడం మాత్రం కాదు. ఇది కంపల్సరిగా మీరు గమనిస్తారని మాత్రం నేను చెప్తున్నాను. అలాగే ప్రతి ఒక్కళ్ళ జీవితంలోనూ కూడా 2024 చక్కటి అదృష్టాన్ని తీసుకురావాలని మనస్ఫూర్తిగా నా వెంకటేశ్వర స్వామిని నేను కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ.